హ్యాపీ. సో నాని, శైలేష్ గారు ఒక్క నిమిషం నాని, ఇందులో ఒక పర్టికులర్ సీన్లోని ఆ విస్కీ తాగి ఆ స్ట్రక్ చేసే స్కిన్ ఎవరు చెప్పారు మీకు? కలర్ కనబడుతుంది కదా, ఎయిదర్ విస్కీ ఆర్ సంథింగ్. సో ఆ స్ట్రక్ చేసే ఎమోషన్ ఉంటుంది కదా, అండ్ ఐ మీన్ అది ఎవరి ఇది అంటే లైక్ ఆ టైప్లో చేయాలి అని. మా ఎంటైర్ క్లైమాక్స్ పోర్షన్ కి స్టంట్ లీ విటేకర్ అని, ఆయన బాహుబలి చేశారు, విశ్వరూపం చేశారు, చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ చేశారు. ఆయన్ని ఒక 2.5 నెలలు ఇక్కడ మేము కూర్చోబెట్టి తీసుకొచ్చేసి ఆయనతో మొత్తం స్టోరీ బోర్డింగ్లు, ప్లాన్లు, ప్రతిరోజు సాయంత్రం కూడా నేను శైలేష్ అయితే ఇక ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ కాపురం చేశారు. సో ఇవన్నీ కాన్స్టెంట్గా వాళ్ళ డిస్కషన్లో, వాళ్ళ ప్రాసెస్లో ఆల్మోస్ట్ అంటే ఎంత ప్రొఫెషనల్ అంటే లీ అన్నవాడు, మీరు ఇప్పుడు చూస్తున్న యాక్షన్ అంతా మేము షూట్ చేయకముందే ఆ యాక్షన్ అంతా మాకు చాలా ప్రాపర్గా ఎడిట్తో, చిన్న ఒక రఫ్ సీజీతో, తన అసిస్టెంట్స్తో ఎవ్రీ స్మాల్ డీటెయిల్ వాజ్ మెటిక్యులస్లీ ప్లాన్డ్. అండ్ ఇలాంటి యాక్చువల్లీ మీరు సినిమా చూసినప్పుడు అలాంటి యాక్షన్ ఎపిసోడ్ ఇది ఎంతకాలం తీసుంటారా బాబు అని అనిపిస్తుంది. బట్ బికాస్ ఆఫ్ లీ అండ్ బికాస్ ఆఫ్ వీళ్ళందరికీ ఉన్న సాను సార్ కానీ, శైలేష్ కానీ, లీ కానీ, ముగ్గురు బ్రహ్మాండమైన ఒక టీమ్గా తయారయ్యారు. సో వాళ్ళు ముగ్గురు క్రాక్ చేసిన ఇలాంటివి చాలా ఉన్నాయి పర్టికులర్ దట్ ఎపిసోడ్లో. అందులో ఒకటి ట్రైలర్కి వాడాం బేసిక్గా. అంటే ఈజ్ ఇట్ లైక్ యూనివర్స్, లైక్ అంటే హిట్ యూనివర్స్ లాగా ముందు ఉన్న 2 పార్ట్స్లోని కాస్ట్ అండ్ ఇది కూడా ఉంటుందా? చాలా క్యారెక్టర్స్ ఇందులో కూడా ఉంటాయండి. బట్ దీని గ్రామర్ ఐ ఫీల్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ 1 and 2. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ట్రైలర్ వుడ్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దట్ ఫ్యాక్ట్. అని భయ్య, ఇంత వైలెన్స్ సినిమాలో చాగంటి గారిని ఎందుకు లాగాలనిపించింది? ఆయన లాగేమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు వాడారు? వాడారు అంతకంటే దాంట్లో కథలో చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది. ఇది జస్ట్ మీరు ట్రైలర్లో చూసింది ట్రైలర్ కోసం, మీకు నరేటివ్ కోసం వాడిన టూల్ కాదు అది. కథలో ఒక చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది. అండ్ ఆయన్ని కలిసి అది ఆయన చాగంటి గారు ఎప్పుడో చెప్పిన మ్యాటర్ కాదు, ఆయన సినిమా కోసం చెప్పిన మ్యాటర్ అది. అండ్ ఆయన శైలేష్ కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సినిమా ఐడియా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయనకి నచ్చి ఆయన చేశారు. అండ్ ఆయనది దానికి ఆ మ్యాటర్కి ఇంకొంచెం లోతైన అర్థం మీకు సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది. హిట్ 2 ఇప్పుడు హిట్ 3 కదా, ఒకదానికి మించి డోస్ పెరుగుతూ ఉంది. దీనిలో వైలెన్స్, క్రైమ్ థ్రిల్లర్ అయినా కూడా వైలెన్స్ పెరిగిందా? ఇంకా కంటెంట్ కూడా ఏమైనా పెరిగిందా? అఫ్కోర్స్ పెరిగిందని అనుకుంటున్నాం. మీరు ఫస్ట్ అంటే దీనికి ఇన్స్పిరేషన్ ఏమన్నా అంటే ఈ రీసెంట్గా యానిమల్ కానీ, మార్క్ కానీ, కిల్ కానీ ఇలాంటి వైలెంట్ ఫిలిమ్స్ చాలా వచ్చినాయి. సో వాటి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ప్లస్ ఇది చూసినప్పుడు అవి గుర్తొచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు, అసలు లేదు. బట్ అవకాశం మీకు గుర్తొస్తే చెప్పండి, ఏమైనా తర్వాత కూడా కలుస్తాయి రిలీజ్ తర్వాత. శైలేష్ గారు ఇక్కడ ఎస్ సార్. చంపటంలో కొత్త పద్ధతులు కనిపెట్టడంలో మీరు మాస్టర్ అని తెలిసింది సైంధవ ద్వారా. ఈ సినిమాలో ఏమన్నా కొత్త పద్ధతులు కనిపెట్టారా చంపటంలో? దాని మీద స్పెసిఫిక్గా ఎఫర్ట్ పెట్టి చేసిందేం లేదు సార్, అది ఆర్గానిక్గా అలా వెళ్తున్నప్పుడు జరిగింది. అండ్ యాజ్ ఐ సెడ్, ఈసారి వి గాట్ లీ విటేకర్ ఇస్ యాక్షన్ కొరియోగ్రఫర్, యాక్షన్ డిజైనర్ ఫర్ అస్. ఆయన రకరకాలుగా కొన్ని థియేటర్కి మూమెంట్స్ క్రియేట్ చేయడంలో మాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. సో ఇట్స్ అ డిఫరెంట్ అప్రోచ్. చూడండి, స్క్రీన్లో చూసినప్పుడు తెలుస్తుంది. ఓకే, ఇంతకుముందు యాక్షన్ సినిమాలకి ఎన్ని బాటిల్ బ్లడ్ వాడారని అడగాలనిపించేది, ఇప్పుడు ఎన్ని ట్యాంకర్లు వాడారు మీరు సినిమాకి? మా ప్రొడక్షన్ డిజైనర్ ఇక్కడే ఉన్నారు. లేదు సార్, లెక్క పెట్టలేదు సార్. అంటే బట్ లాట్ ఆఫ్ ఇట్ వాస్ యూస్డ్ ఆబ్వియస్లీ. మీకు స్క్రీన్లో కనిపిస్తుంది అంతా కూడా మాక్సిమం మేము పోసిన బ్లడ్, అది ఆర్టిఫిషియల్ బ్లడ్ కాబట్టి చాలా వాడాము. నాని గారు, హాస్టల్ లాంటి సినిమా తాలూకా రిఫరెన్స్ ఏమైనా ఉందా ఇందులో? విచ్ ఫిలిం సార్? హాస్టల్, హాలీవుడ్ మూవీస్లో హాస్టల్ అనే ఒక మూవీ ఉంది. సో ఇస్ దేర్ ఎనీ? No, this is a very different kind of a genre. Yeah. It's an original, right? Of course it's an original. Yes. నాని గారు, మీరు ట్రైలర్లో ఒక డైలాగ్ నాని గారు, అంటే ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎక్కడ ఒక మూడ్ బ్రేక్ అవ్వలేదు. అంటే హిట్లో అర్జున్ సర్కార్ మూడ్ ఏదైతే ఉంటుందో ఎక్కడ 1 సెకండ్ కూడా మూడ్ బ్రేక్ అవ్వకుండా ఉంది. మాకు అది చాలా కొత్తగా అనిపించింది ట్రైలర్. జనరల్గా ఏంటంటే చాలా రకాల షార్ట్స్లో పడుతుంటాయి, నవ్వేది, కొంచెం లవ్ ఫీల్ ఏదో కానీ ఒక మూడ్ని సస్టైన్ చేస్తూ దాన్ని పీక్స్కి తీసుకెళ్ళారు ట్రైలర్కి వచ్చేసరికల్లా. ఈ క్యారెక్టర్ జర్నీ
ఒక నానిలో కొత్త పర్సెప్షన్ ఏం ఓపెన్ చేసిందంటే ఏం చెప్తారు యాజ్ అన్ ఆర్టిస్ట్గా?